ఈరోజు అయితే నేను ఒక అల్టిమేట్ ట్రైన్ జర్నీ అయితే చూపించబోతున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వాళ్ళు. ఇవాళ నేను చేస్తున్న జర్నీ సాధారణం కాదండి. ఇది నా లైఫ్లోనే మోస్ట్ డేంజరస్ ప్లస్ బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అనొచ్చు. నిజం చెప్పాలంటే నాకు నీళ్ళంటే చిన్నప్పటి నుంచే ఈ జర్నీకి ముందు నుంచే టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఈ ట్రైన్ మొత్తం నీళ్ళ మధ్యలో ఉన్న బ్రిడ్జ్ మీదుగా వెళ్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తే ట్రైన్లో కూడా కొంచెం సైలెన్స్గా ఉంది. కొంతమంది బయట చూస్తున్నారు, కొంతమంది వీడియోలు తీస్తున్నారు. అందరికీ ఒకే ఫీలింగ్, ఎగ్జైట్మెంట్. కిందికి చూడగానే నాకు కాళ్ళు వణికిపోయాయి. నీళ్ళంతా చుట్టూ ఎక్కడ చూసినా వాటరేనండి. నిజంగా చెప్తున్నానండి, నా గుండె వేగంగా కొడుతుంది. కానీ కెమెరా ఆన్ చేయగానే ధైర్యం తెచ్చుకున్నా. మీకోసం ఈ వ్యూ క్యాప్చర్ చేయాలనిపించింది. ఇది చాలా ఇయర్స్ కిందట కట్టిన బ్రిడ్జ్ అండి. అప్పట్లో టెక్నాలజీ లేకపోయినా ఇంత స్ట్రాంగ్గా కట్టారంటే వాళ్ళకి సెల్యూట్. ఇప్పటికీ బ్రిడ్జ్ మీద ట్రైన్స్ సేఫ్టీగా అయితే వెళ్తున్నాయి. ఈ గాలి చూడండి ఎంత కూల్గా ఉందో. సముద్రం వేవ్స్ సౌండ్స్ వినిపిస్తుంది. ఈ సౌండ్ వింటే టెన్షన్ కూడా కొంచెం తగ్గుతుంది. మీరే చూడండి అండి, పెద్ద పెద్ద రాళ్ళు ఎలా ఉన్నాయో. వేవ్స్కి ఆ రాళ్ళకి తగిలి స్ప్లాష్ అవుతున్నాయి. నిజంగా సినిమాటిక్ షాట్ లాగా ఉంది. క్రేజీ ఫీలింగ్. ఇది డేంజరస్ జర్నీ అయినా కానీ ఇలాంటి మూమెంట్స్ని లైఫ్లో మళ్ళీ రాదండి. భయం ఉన్నా కూడా ఈ వ్యూ చూస్తే మైండ్ కామ్ అవుతుంది. మిడిల్ ఆఫ్ ద బ్రిడ్జ్ అండి, మనం నీళ్ళే, ల్యాండ్ ఎక్కడ కనిపించడం లేదు. ఇదే అసలైన క్రేజీ ఎక్స్పీరియన్స్ అంటే. ఫైనలీ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చింది, కానీ వ్యూ మిస్ అవుతున్నట్టు కూడా ఉంది. ఒక చిన్న మెసేజ్ అండి, భయాన్ని ఎదుర్కొంటేనే లైఫ్లో మెమరబుల్ మూమెంట్స్ వస్తాయి. ఈ జర్నీ నాకు అదే నేర్పించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన లక్కీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి రియల్ అండ్ క్రేజీ జర్నీ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్. అసలుకి ఈ ట్రైన్ జర్నీ అయితే నేను నా జీవితంలో మర్చిపోలేను అనమాట. అంత బాగుంది. మీకు కొన్ని మూమెంట్స్ని అయితే దీంట్లో చూపిస్తాను, అందరు చూడండి. నాకైతే భలే అనిపించిందండి ఈ వీడియో చూస్తుంటే. చాలామంది నా లాంటి వాళ్ళు ఉంటారు చూడని వాళ్ళు. సో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో ప్రత్యేకంగా తీశాను.